ఆహాబు ఏం చేశాడంట, వాళ్ళ పూర్వీకులందరినీ మించినంతగా పాపం చేశాడంట. ఆహాబు ఏం చేశాడు, తన పూర్వీకులందరినీ మించినట్లు ఆహాబు దాదాపు 22 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. ఇజ్రాయెల్ విడిపోయిన తర్వాత, ఇది విడిపోయడానికి మునుపు కాదు, 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు కాదు, 12 గోత్రాలు విడిపోయిన తర్వాత ఆహాబు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఆహాబు తనకు ముందు ఉన్నటువంటి 6 రాజులు పరిపాలించారు కదా, వాళ్ళందరికంటే కూడా మోసమైనటువంటి పరిపాలనను ఆయన చేశాడు. దేవునికి విరుద్ధమైనటువంటి పరిపాలనను ఆయన చేశాడు అని చెప్పేసి మనము చూస్తూ ఉన్నాం. సరే, అటంటే అతను ఏం చేశాడు? ఆహాబు దరిద్రపు పరిపాలన చేశాడు, దేవునికి ఇష్టం లేనటువంటి పరిపాలన చేశాడు, దేవునికి కోపం తెచ్చే పరిపాలన చేశాడు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఏ పరిపాలన చేశాడో 31వ వచనాన్ని మనం చదువుతాం. సో ఏం చేశాడమ్మా? మొట్టమొదటిగా అన్యురాలైనటువంటి యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. సో మనం వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని చిత్తమేనా అని చెప్పేసి మనము ముందుగానే తెలిసి ప్రార్థన పూర్వకంగా మనకు వస్తున్నటువంటి భాగస్వామిని మనం ఎన్నుకోవాలా. జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని నిర్ణయమేనా, ఇది దేవుడు నా కొరకు ఏర్పరిచినటువంటి భాగస్వామ్యేనా అని చెప్పేసి మనము 1 సారి 2 సార్లు 2 సార్లు 10 సార్లు 10 సార్లు 100 సార్లు దేవుని దగ్గర విచారించి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎన్నుకోవాల్సినటువంటి అవసరము మరి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుండి మనం తెలుసుకోబోతున్నాము. ఎప్పుడైతే యెజబెల్ని ఆహాబు ఎన్నుకున్నాడో, ఈ కనానీయుల ఒక దేవత ఎవరంటే బయలు. వీళ్ళు కనానీయులు బయలుదేవుడిని పూజించేవాళ్ళు. ఈ బయలుదేవుడిని పూజించేవాళ్ళు. ఆ బయలుదేవుడికి ఎప్పుడైతే యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడో, యెజబెల్ని వివాహం చేసుకున్నాడో, యెజబెల్ తనతో పాటు తాను నమ్ముకున్నటువంటి తన యొక్క విశ్వాసాన్ని కూడా, తన దేవుణ్ణి కూడా ఆహాబు జీవితంలోనికి తీసుకొచ్చింది. అర్థమవుతున్నదా? ఆహాబు జీవితంలోనికి ఇప్పుడు అన్ని దేవుడు వచ్చాడు. ఇంతవరకు ఆహాబు జీవితంలో ఏ దేవుడు ఉన్నాడు? యెహోవా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుని మాటలు విని యెహోవా దేవునికి ఆశ్రయించి యెహోవా దేవుడు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు. ఎప్పుడైతే అన్నిరాలను వివాహం చేసుకున్నాడో, అన్నిరాలు దేవుడిని తీసుకుని వచ్చింది, అన్నిరాలు దేవుడిని ఆహాబుకు పరిచయం చేసింది. ఆహాబు ఏం చేశాడంటే అన్నిరాలు దేవుడిని పూజించడము ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం. ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి మానవుడు ఒక అన్ని దేవుడిని పూజిస్తే సమస్య లేదు. అయితే ఒక రాజు పూజించాడు అనుకో, రాజును వెంబడించినటువంటి ప్రజలు కూడా రాజు ఏమైతే చేస్తాడో అదే చేస్తారు. మొట్టమొదటిగా ఇతను చేసినటువంటి నేరం ఏంటంటే, పాపం ఏంటంటే, అన్యురాలైనటువంటి యెజబెల్ని పెళ్లి చేసుకోవడము. రెండో పాపం ఏంటంటే, యెజబెల్ తెచ్చినటువంటి బయలుదేవుణ్ణి పూజించడము. రెండో పాపం చేశాడు. కాబట్టి నేను ఇంతకు ముందుగానే చెప్పాను, మనం భాగస్వామిని తెచ్చుకునేటప్పుడు అది పురుషుడైనా, అది స్త్రీ అయినా, అది ఎవరైనప్పటికీ కూడా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగస్వామ్యేనా అని మనం 1 సారికి 4 సార్లు 10 సార్లు 100 సార్లు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే భర్త భార్యని ఒకవైపుకి లాగొచ్చు, లేదా భార్య భర్తని ఇంకొక విశ్వాసంలోనికి నడిపించవచ్చు. కాబట్టి మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు, ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాం అనేది కాదు, మనం వచ్చి మన ఆకర్షణల వల్ల దేవుడు మనకు చూపించినటువంటి వారిని కూడా మనం కొన్ని సమయంలో ఎన్నుకుంటాము. ఈమె ఒకవేళ నా భార్యగా ఉండవచ్చు, ఈమె నా జీవితంలోనికి రావచ్చు, ఇదే దేవుని చిత్తముగా ఉండవచ్చు అని అనుకోవచ్చు. ఆహాబు యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు ఒకటి. రెండోది, యెజబెల్ని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించాడు. ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3, 4, 2 వచనాలు చదవండి. కోపాగ్ని వస్తుంది ఎప్పుడు? అన్యులను వచ్చి అన్యుల దగ్గర నుండి పిల్లల్ని తీసుకున్నా, లేదా అన్యుల్ని
వివాహం ఆడినా ఏం చేస్తుందంటే దేవుని యొక్క కోపము నీ మీదకి వస్తుంది అని చెప్పేసి ద్వితీయోపదేశ కాండములోనే యెహోవా దేవుడు వాళ్ళకి స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో కనానీ దేశానికి వెళ్ళినప్పుడు కనానీలతో వాళ్ళు పెళ్లి చేసుకోవడము ఉండకూడదు, అన్ని దేవతలు పూజించకూడదు, అన్ని 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 అన్నిలతో కూడా వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి స్పష్టంగా ఆజ్ఞను దేవుడు ఇచ్చేసి ఉన్నాడు. ఒకవేళ ఆ ఆజ్ఞ లేకపోయినట్లయితే పర్వాలేదు. అంటే ఇక్కడ ఆహాబు ఏం చేశాడైతే వివాహం చేసుకునేది మాత్రమే కాకుండా అన్ని దేవుడిని పూజించేది మాత్రమే కాకుండా దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞను ఆజ్ఞ అతిక్రమించడము పాపము. సొలొమోను జీవితం కూడా చాలా చక్కగా పోతా ఉన్నది. ఎప్పుడైతే అన్యురాలని అనేకుల్ని వివాహం చేసుకున్నాడో అతను కూడా అన్ని దేవుళ్ళ వైపు అన్ని దేవతల వైపు తిరిగేశాడు. కాబట్టి మనం ఎవరిని వివాహం చేసుకుంటున్నాం, వివాహం చేసుకుంటూ పోతున్నటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ దేవుళ్ళని వాళ్ళు ఏ దేవతలను పూజిస్తూ ఉన్నారు, వీటన్నిటిని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నా మాట కాదు, దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ. చూడండి, ఒక మందిరం కట్టాడు. షోమ్రోన్ అంటే యాక్చువల్గా అది సమరియా దేశంలో ఏం కట్టాడంటే ఒక మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టింది మాత్రమే కాకుండా ఒక బలిపీఠాన్ని కూడా అక్కడే కట్టాడు. అది ఎందుకండి? అది బలిపీఠము బలులు అర్పించడానికి. ఈ రెండు కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పనుల్ని ఆహాబు చేశాడు. వివాహం చేయడం మాత్రమే కాదు, బయలుకు గుడి కట్టడమే కాదు, బలిపీఠాన్ని కూడా కట్టాడు. తర్వాత రైట్. సో పూర్వీకులు అందరికంటే కూడా అత్యధికముగా పాపము చేశాడు. ఎలాగ పాపం చేశాడంట? గుడిలు కట్టడము, దేవాలయాలు కట్టడాలు, మరియు అక్కడ బలిపీఠాలు కట్టి అక్కడ బలులు అర్పించడాలు, ఈ కార్యాలన్నీ చేసి తనను వెంబడిస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు జనాలకు వ్యతిరేకమైనటువంటి పాఠాన్ని నేర్పించాడు ఈ యొక్క ఆహాబు రాజు. కాబట్టి దేవుని దగ్గర నుండి ఉగ్రతను తెచ్చుకున్నాడు, దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకున్నాడు. సో అది మాత్రమే కాదు, నాపోతు ఒక ద్రాక్ష తోట పెట్టుకొని ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట తనకు కావాలని కోరాడు ఆహాబు. ఆ ద్రాక్ష తోట ఆహాబు ఇంటికి పక్కనే ఉండింది. ఆ ద్రాక్ష తోట నాకు కావాలని అడిగాడు. వెళ్ళి నాపోతు దగ్గరికి వెళ్ళి ఈ ద్రాక్ష తోటను నాకు ఇవ్వని అడిగినప్పుడు నాపోతు ఏం చేశాడంటే, అయ్యా ఇది మా పూర్వీకుల యొక్క ఆస్తి, మా పూర్వీకుల యొక్క ఆస్తిని నేను అమ్మకూడదు, అమ్మలేను, ఇవ్వలేను అని చెప్పేస్తాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి దుఃఖముఖంతో పడుకొని ఉంటాడు. దుఃఖముఖంతో అన్నం తినడు. మంచం మీద పడుకొని ఉంటే యెజబెల్ వెళ్ళి అడుగుతాది, ఏమయ్యా దుఃఖముఖంతో పడుకొని ఉన్నావని చెప్పేసి. ఏం లేదంటాడు. మరలా అడిగే లోపల ఏం లేదు, నాపోతు ద్రాక్ష తోట పెట్టుకొని ఉన్నాడు, ద్రాక్ష తోట నేను అడిగాను, నేను అడిగితే ఇవ్వనని చెప్పేశాడు అని చెప్పి భార్యకి చెప్పాడు. అంతేనా? భార్య కథ మీకు అందరికీ తెలుసు. భార్య క్రూరమైనటువంటి భార్య. ఆమె ఏం చేసిందంటే మనుషుల్ని అరేంజ్ చేసి నాపోతుని చంపించేసింది. నాపోతుని రాళ్లతోనే కొట్టి చంపేశారన్న విషయము ఎప్పుడైతే జెజబెలుకు తెలిసిందో అప్పుడు ఆహాబు దగ్గర చెప్పింది. ఆహాబు ఈ విధంగా ఎవరైతే ద్రాక్ష తోట ఇవ్వను అని చెప్పాడో ఆ ద్రాక్ష తోట ఇవ్వనని చెప్పినటువంటి వ్యక్తి చనిపోయాడు. నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోటని నీ పేరు మీద రాసుకోవచ్చు, ఆ ద్రాక్ష తోటని నువ్వు ఆక్రమించుకోవచ్చు అని చెప్పి పంపిస్తుంది. సో ఇప్పుడు ఆహాబు ఏం చేశాడంటే హత్యకి కూడా కారణంగా ఉన్నాడు. యెజబెలు ద్వారా హత్య ఒకటి జరిగింది ఇక్కడ, దానికి కారణంగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, అప్పుడు ఇజ్రాయేల్ దేశములో ఇజ్రాయేల్ కని ప్రవక్తలు ఉండేవాళ్ళు. చాలా మంది ప్రవక్తలని ఈ యెజబెలు చాలా మంది ప్రవక్తల్ని చంపివేసింది. అంటే చాలా మంది ప్రవక్తలు చావడానికి కూడా కారణంగా ఉన్నాడు ఆహాబు. నాబోతు చనిపోవడానికి కూడా కారణంగా ఉన్నాడు. సో కాబట్టి ఇలాంటి పనులంతా చేసి కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క కోపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని కోపానికి గురి అయిపోయాడు. చూడండి, మొట్టమొదటి ఇది ఎక్కడ ప్రారంభించదంటే అన్నిరాలైనటువంటి యెజబెల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఒక్కొక్కటిగా అనేక రకాలుగా దేవునికి విరుద్ధంగా పాపాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్క పాపము అనేక పాపాలకి దారితీసింది.
దారి తీసిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి రాజులు 18 అధ్యాయము 17-19 2 వచనాలు చదువుకుందాం. ఏలియా వెళ్ళి ఆహాబుతో మాట్లాడతాడు. తను చేస్తున్నటువంటి పాపాలన్నిటినీ కూడా ఎత్తి చూపిస్తాడు. అయినా అతను ఒప్పుకోడు. ఒక సమయంలో ఒప్పుకోడు అతను కూడా. అయితే ఏలియాకిను ఆహాబుకును దావీదుకును ఉన్నటువంటి తేడా ఏంటంటే, దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను వెళ్ళి అతనికి తెలియజేసినప్పుడు దావీదు పశ్చాత్తాపపడి ఏడ్చి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దాని తర్వాత ఒక కీర్తనే రాసేశాడు. ఆయన మారు మనసు పొందాడు. అయితే ఆహాబు ఇక్కడ మారు మనసు పొందలేదు. ఏలియా ద్వారా తెలియజేసినప్పటికీ కూడా మారు మనసు పొందలేదు. అయితే ఇంకా కొన్ని సమయములు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని మనం తెలుసుకున్నట్లయితే 21:19 రైట్. కొద్ది రోజులు అయిన తర్వాత ఇప్పుడు మరలా వచ్చి ఏలియా ఆహాబుకు చెప్తున్నాడు, ఎక్కడైతే నాపోతుని మీరు చంపారో, రాళ్లతో కొట్టి చంపారో, ఎక్కడైతే నాపోతు రక్తాన్ని కుక్కలు నాకిందో అక్కడే నువ్వు కూడా చస్తావు, నువ్వు కూడా అక్కడే మరణిస్తావు. ఎందుకంటే దేవుడికి విరుద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పాపాలు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు. కాబట్టి ఇంకా దేవుడు ఓర్చుకోలేడు. కాబట్టి ఎక్కడైతే నాపోతు మరణించాడో అక్కడే నువ్వు కూడా మరణిస్తావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు అక్కడ నాకుతాది అని చెప్పేసి ప్రవచనముగా ఏలియా అక్కడ తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విరుద్ధంగా పాపం చేసినట్లే ఆ రోజుల్లో పాపం చేసినటువంటి వారిని అప్పుడే దేవుడు వచ్చి శిక్షించినట్లు చూస్తూ ఉన్నాం మనం అక్కడ. ఆహాబు రాజుని శిక్షిస్తేనే అది అనేకులకు మాదిరిగా ఉంటుంది. అది అనేకులు కూడా మారు మనసు పొందుతారు అని చెప్పేసి రాజుని ఈ విధంగా నాపోతు ఎక్కడైతే మరణించాడో అక్కడే నువ్వు కూడా మరణిస్తావు, నాపోతు రక్తాన్ని ఎక్కడ కుక్కలు నాకిందో అక్కడే నీ రక్తాన్ని కూడా నాకుతుంది అని చెప్పేసి దేవుడు ఏలియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనం చదువు. రైట్. తనను తాను అమ్ముకున్నాడంట. తనను తాను సమర్పించేసుకున్నాడు. దేనికి? దేవునికి విరుద్ధంగా పాపం చేయడానికే తనను తాను సమర్పించుకున్నాడంట. ఆ విధంగా పాపాలు చేయడం కొరకే సమర్పించుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పాపాలన్నీ చేయడానికి ఏకైక కారణము, మొట్టమొదటి కారణం ఏంటంటే అన్ని రాలైనటువంటి యెజబెల్ని పెళ్లి చేసుకోవడమే ప్రధానమైనటువంటి కారణము. సో మనం ఏ పాపానికి మనం అప్పచెప్పుకొని ఉన్నాము, ఏ పాపం వైపు మనం పరిగెత్తుతూ ఉన్నాము, ఏ పాపము మనల్ని బట్టి లాగుతూ ఉంది. ఒకవేళ యెజబెల్ లాంటి భార్య మనకు లేకుండా మంచి విశ్వాసరాలైనటువంటి భార్య వచ్చి ఉండొచ్చు. అలా కాకపోయినా వేరే రకంగా ఏ విధంగా మన దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, ఏ విధంగా దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడుతూ ఉన్నాం, ఏ విధంగా దేవునికి విరుద్ధంగా మనం కార్యాలు చేస్తూ ఉన్నాం. మనం దేవుడిలో ఉన్నామా, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నామా? కొన్ని సమయంలో మనకు ఏ విధంగా ఆహాబుకు ఏలియా అవసరమై ఉండిందో మన జీవితంలో కూడా అదే విధంగా మనకు తగినటువంటి వారు ఎవరో ఒకరు అప్పుడప్పుడు మనల్ని వచ్చి హెచ్చరించి, అయ్యా నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నువ్వు ఈ పాపమే వదులుకుంటే మంచిది అని మనల్ని హెచ్చరించే వాళ్ళు మనకు ఉన్నారా? లేదా మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఆ రోజుల్లో పాపం చేసే రాజు దగ్గర ఏలియా వెళ్ళి మాట్లాడాడు. ఆ రోజు పాపం చేస్తున్నటువంటి వారి దగ్గర ప్రవక్తలు వెళ్ళి వాళ్ళ పాపాలను ఎత్తి చెప్పారు. మారు మనసు పొందినటువంటి వారు మారు మనసు పొందినారు, కఠినంగా ఉన్నటువంటి వారు కఠినంగా ఉన్నారు. మోషే కూడా వెళ్ళాడు ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో కూడా కఠినపరుచుకున్నాడు ఆహాబులాగా. కాబట్టి అనేక రకాలైనటువంటి కరుల్ని ఎదురు చూశాడు, మారు మనసు పొందలేదు. ఆహాబు కూడా మారు మనసు పొందలేదు. సో మన జీవితాలు ఏ విధంగా ఉంది? మనం కూడా విని విసిగిపోయి అదే రకంగా జీవిస్తూ ఉన్నామా, లేదా మన పాపాలను వదులుకుంటూ దేవునికి దగ్గర అవుతూ ఉన్నామా? ఒకవేళ ఆహాబు చేసిన పాపం మనం చేయకపోవచ్చు, ఒకవేళ దావీదు చేసినటువంటి పాపాన్ని మనం చేయకపోవచ్చు, ఒకవేళ ఫరో చేసినటువంటి పాపాలను మనం చేయకపోవచ్చు. మనకు తగినటువంటి పాపాలను మనం చేస్తూ ఉంటాం. మనకు ఎవరున్నారు? నీ పాపాలను ఎత్తి చెప్పడానికి ఎవరున్నారు? నీ దగ్గర వచ్చి మాట్లాడడానికి, అయ్యా నువ్వు చేసిన తప్పు చెప్పడానికి ఎవరున్నారు? ఒకవేళ ఆ విధంగా ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్తే నువ్వు వచ్చి మారు మనసు వాళ్ళ మాట నువ్వు వింటావా? వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు మొట్టమొదటి అంగీకరించగలవా? ఎవరైనా వచ్చి నీ దగ్గర అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్తే నువ్వు అంగీకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేదా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతావా?
నీకెవరున్నారు నీ జీవితంలో? నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరచడానికి, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను హెచ్చరించడానికి, ఆత్మీయ జీవితంలో నిన్ను ప్రోత్సహించడానికి, పురికొల్పడానికి నీకెవరున్నారు? కళ్ళు మూసుకో, ఒకసారి చూడు, నాకెవరున్నారు? ఒకవేళ నేను పొరపాటు చేస్తే, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరు? ఆహాబుకి ఏలియా ఉన్నాడు, నాకెవరున్నారు? అలా ఒకవేళ ఎవరైనా చెప్తే నువ్వు ఒప్పుకోగలవా? ఒప్పుకునే మనసు నీకుందా? ఆలోచించాల. యెజబెలుకు ఒక శాపము, యెజబెలుకు ఒక ప్రవచనము. యెజబెలు పరిస్థితి ఎలా ఉంటుందంట? అబ్బా చాలా ఘోరంగా ఉంది కదా, నాకే భయంగా ఉండదు వినడానికి, నాకు భయంగా ఉండదు వినడానికి. నిజంగానే చాలా సంతోషించాలి. ఇలాంటి శిక్షలు ఈ రోజుల్లో లేదు, ఇలాంటి శిక్షలు ఈ రోజుల్లో లేదు. మనం సంతోషపడాలి మన దేవుడి దగ్గర నుండి. కుక్కలు తినివేస్తాదంట ఎవరిని? యెజబెల్ని. యెజబెల్ని కుక్కలు తినేస్తాదంట. ఎవరో లేదంటండి. భార్య మాట విని చేసినటువంటి తప్పులు ఎవరు చేసి ఉండలేదంట. అంతకు ముందు చేయలేదు, ఇక మీదటి కూడా ఎవరు చేయరు. చేసిన ప్రతి తప్పు కూడా, చేసిన ప్రతి పొరపాటు కూడా కారణం ఎవరంట? భార్య యెజబెలు వెనక నుండి ఆహాబు ద్వారా ప్రతి కార్యాలను కూడా చేపిస్తూ ఉండింది. అందువల్లే ఇంత దారుణంగా ఉండింది ఆహాబు జీవితం. చివరిగా 27వ వచనం చదువుతాం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనిపట్ట మీద పరుండి వ్యాగుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము, నేను చెప్పినటువంటి ప్రవచనాలు, నేను చెప్పినటువంటి మరణాలు, నేను చెప్పినటువంటి ఈ అపాయము ఏది కూడా తన కాలం ముందు రాదు. సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబముల మీదకి నేను దాన్ని రప్పించును అని అంటున్నాడు. ఆహాబుకు బుద్ధి వచ్చింది. ఆహాబు మారు మనసు పొందాడు. ఆహాబు బట్టలు చింపుకున్నాడు, కోని బట్టలు ధరించుకున్నాడు, పడుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఏలియా వచ్చి ఆ విషయాలన్నిటిని కూడా తెలియజేశాడో, విషయాలన్నిటిని తను చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా ఎత్తి చూపించాడో, ఎప్పుడు నీ భార్య మాట విని అనేక రకాలైన పాపాలు దేవునికి విరుద్ధంగా నువ్వు చేస్తూ ఉన్నావు అని చెప్పేసి ఎప్పుడైతే తెలియజేశాడో అప్పుడు మారు మనసు పొందాడు. దేవుని మనసు చాలా సున్నితమైంది. నువ్వు బాధపడుతూ, నువ్వు వేదన పడుతూ, నువ్వు దుఃఖపడుతూ, నువ్వు కష్టపడుతూ, నువ్వు ఆవేదనలో, నువ్వు అనారోగ్యంలో సతపితం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే దేవుడు కాదు యేసయ్య. ఎప్పుడైతే ఆహాబు మారు మనసు పొందాడో వెంటనే తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ఏలియాని పిలిపించి ఏలియా దగ్గర ఈ విధంగా చెప్పి, నువ్వు వెళ్ళి పర్లా అతనికి చెప్పు, చూడు మారు మనసు పొందాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మారు మనసు నిజమైన మారు మనసు కాదు. చాలా మంది కూడా పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి కుయ్యో మొర్రో అని కొట్టుకొని ఏడుస్తారు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థనలు చేస్తారు. అయినా అది నిజమైనటువంటి పశ్చాత్తాపము కాదు, అది నిజమైనటువంటి మారు మనసు కాదు, నిజమైనటువంటి మారు మనసు కాదు. మనం కూడా చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి, అయ్యా ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను చేసిన పాపమునైనా అని చెప్పేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి ప్రార్థనలు చేసేసి కొద్ది రోజులే ఆ ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎమోషనల్ తగ్గిపోయిన తర్వాత మరలా మనం పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అదే పరిస్థితి ఆహాబు జీవితంలో కూడా
అప్పటికప్పుడు మరి ఎప్పుడైతే నువ్వు చస్తావు, నీ భార్య చస్తాది, నీ పిల్లలు మరణిస్తారు అని చెప్పేసి ఎప్పుడైతే ఏలియా ప్రవచనంగా చెప్పాడో అప్పుడు మా మనసు గుచ్చుకునింది. అప్పుడు వేదన పడ్డాడు, అప్పుడు బాధపడ్డాడు. అయ్యో అటువంటిది మన జీవితంలో జరగకూడదని చెప్పేసి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఉపవాసం ఉన్నాడు. అది తాత్కాలికమైనటువంటి మారు మనసే. చాలా మందిలో ఇలాంటి మారు మనసు ఉంది. చాలా మందిలో ఇలాంటి పశ్చాత్తాపం ఉంది. ఆ పశ్చాత్తాపం కొద్ది రోజులకు మాత్రమే ఉంటుంది. ఆ పశ్చాత్తాపము కొద్ది రోజులకు మాత్రమే ఉంటుంది. తర్వాత వాళ్ళు అదే యథావిధిగా వాళ్ళు పాపములు చేయడానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మరలా కూడా మనం చూసినట్లయితే మొదటి రాజులు చివరి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అధ్యాయం చూడబడలేదు, చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే 400 ప్రవక్తల దగ్గర వాళ్ళందరూ కూడా బయలు దేవుడు ప్రవక్తలు అందరూ కూడా అబద్ధం చెప్తారు. వాళ్ళు మాట వింటాడు. అయితే మికాయా దేవుని ప్రవక్త చెప్పే మాటని వినడం. 400 మంది చెప్పే అబద్ధపు ప్రవక్తల మాట వింటాడు. దేవుని చేత ప్రేరేపింపబడి మికాయా చెబుతున్నటువంటి ప్రవచనాన్ని వినడు. యుద్ధానికి పోతాడు. దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో అదే విధంగా యుద్ధంలో ఒక కత్తి వచ్చి అతని గుచ్చుకొని అక్కడే చేస్తాడు. మికాయా మాట విని వెళ్ళకుంటూ ఉన్నట్లయితే ఒకవేళ బ్రతికుంటాడో ఏమో. 400 ప్రవచనాలు ఏం చెప్పారు తెలిసిన? 400 ప్రవక్తలో వెళ్ళు, నువ్వు గెలుస్తావు, నీకేం హాని రాదు, నువ్వు బాగుంటావు, నువ్వు వెళ్ళు అని అన్నారు. ఒక్కడు చెప్పేదాన్ని వినేదా? 400 మంది చెప్పేది వినేదా? 400 మంది చెప్పేదాన్ని విన్నాడు. ఒక్కడు చెప్పిన దాన్ని వినలేదు, వెళ్ళాడు, సచ్చాడు. అయ్యా మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఆహాబు జీవితంలో నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? మొట్టమొదటి పాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. There is a chance they will take you away from your faith. Definitely they will take you away from your faith. So the partner you select is very important. I have made a great mistake in his life. చాలా పొరపాటు చేశాడు. తన జీవితం అంతా మారిపోయింది. 22 సంవత్సరాలు కూడా ఇలాంటి జీవితాన్ని జీవించాడు, ఇలాంటి నేరాలనే చేస్తూ ఉన్నాడు. చివరికి దేవుడు ఎంతో ఓర్చుకున్నాడు. సమయం వచ్చింది, యుద్ధంలో చనిపోయాడు. పశ్చాత్తాప పడడమో, అప్పుడప్పుడు మనం పశ్చాత్తాప పడతాం, అది ఆ రోజు దాకానే లేదా 2 రోజుల దాకానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుండి అగైన్ వీ విల్ గో టు అవర్ రెగ్యులర్ లైఫ్. అది కాదు, దేవుడు దాన్ని ఇష్టపడటం లేదు.